ఏమయ్యా? ఏందే చెప్పు. అట్లా కాదు. ఏ పోయాను ఇక్కడ ప్రశాంతంగా ఉండని అనే నన్ను. అరే నేను అందుకు రాలేదు, జర చెప్పేది వినవా? చెప్పు, ఏంటి చెప్పు. ఇప్పుడు రోజు నేను ఇట్లా చేస్తాను కదా, అన్నం తినే కాడ అట్లా చేసిన, మొన్న మీ దోస్త్ వస్తే అట్లా చేసిన, టీవీ కాడ ఇట్లా చేసిన, నువ్వు పెళ్లికి పోయేస్తే మొత్తం మల్లెపూల వాసన వస్తుందని కొంచెం అంత పిచ్చి పిచ్చి చేసిన కదా. నిన్ను కావాలని అననయ్యా, నేను నాకు నీ మీద అనుమానం కూడా కాదు. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఇప్పుడు నువ్వెక్కడ నువ్వు నాకు కాకుండా పోతావు అన్న ఒక బాధతోనే తప్ప నాకు నీ మీద అనుమానం లేదయ్యా. నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. నిన్ను నువ్వే అన్ని ఏమేమో అవుతాను. అట్లా కాదు, ఇప్పుడు నువ్వు సాంబార్ పోసుకునేసరికి వాళ్ళ కూర మంచిగా ఉంది, నా కూర మంచిగా లేదని అంటున్నావేమో, నిజంగానే మంది కూరలే మంచిగా ఉంటే వచ్చి నన్ను మెచ్చుకోడేమో అన్న ఒక చిన్న ఈగోతో నేను అట్లా అన్నా. కానీ నిజంగా నాకు నీ మీద అనుమానం లేదయ్యా. నువ్వు ఎవరితో మాట్లాడవని కూడా నాకు తెలుసు. అంతే, ఆ బండి మీద పోయినప్పుడు కూడా నేను కావాలనే నేను అనుమానించిన. ఏమో ఎవరితో మాట్లాడతాడు, అసలే రోజులు మంచిగా లేవు కదా, యువత ఎట్లుంటుందో, యువతి నా భర్తతో మంచిగా మాట్లాడడానికి చూస్తుందో అని భయం తప్ప ఇంకేం లేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకోకయ్యా. సరే తీయ, నేను అందరి మూవలు అసలు కాదే. ఇక నుంచి నేను ఎప్పుడు నేను అనుమానించనయ్యా. మనం మంచిగా ఉందాం, సరేనా? ఓకేనే. నేను నన్ను నువ్వు గంట చూద్దా, నేనేమనలే. ఇక నుంచి మనం మంచిగా ఉందాం అయ్యా. ఇన్ని రోజులు ప్రవర్తించినట్టు ఇప్పుడు నేను ఉండయిగా, నీతో నేను మంచిగా ఉంటా, సరేనా? నువ్వేనే అన్ని అనవసరంగా వాగుతావు. అవును, నేనే అనవసరంగా అన్ని అనుమానాలు పెట్టుకొని నిన్ను చాలా బాధ పెట్టినా. ఏమనుకో. నేనేమనుకోలేదు. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో.